వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. హర్షిత గారు అంటే ఎస్పెషల్లీ స్వీటీ అంటే అనుష్క గారు అందరికి బాగా ఇష్టమైన హీరోయిన్ కన్నా కూడా ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అనుకోవచ్చు. అవునండి, హెల్పింగ్ నేచర్లో తనని మించిన హీరోయిన్ లేదు అంటుంటారు అందరూ కూడా. కరెక్ట్. మీరు తనతో వర్క్ చేశారు కాబట్టి ఒకటి తనలో బాగా నచ్చిన క్వాలిటీ అంటే ఏమని చెప్తారు? ఫస్ట్ మూవీయే అనుష్క గారితో చేయడం అనేది నా అదృష్టం అండి. బికాస్ హీరోయిన్ అంటే ఇలా ఉండాలి అని ఆవిడ స్టాండర్డ్ అక్కడ సెట్ చేశారు. సో నాకు ఇంకా ఆ ఎక్స్పెక్టేషనే ఉండిపోయింది. అంతకన్నా ఏం తక్కువైనా కూడా అనుష్క గారే బెస్ట్ అని అన్న ఫీలింగ్ వస్తుంది. సెట్లో ఎక్కడ ఉండదు నేను టాప్ హీరోయిన్ని. టాప్లో ఉన్న వాళ్ళందరూ అమితాబ్ బచ్చన్ గారితో కూడా నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చేశాను. 3 days టుగెదర్ వి డిడ్ దట్ యాడ్. నాగార్జున గారు ఉన్నారు అందులో, మంజు వారియర్ గారు ఉన్నారు. ఈవెన్ రణబీర్ ద వే హీ వాజ్ జస్ట్ సిట్టింగ్, హీ గాట్ అప్, హాయ్ మ్యామ్ అని అనే పద్ధతి అవన్నీ చూస్తే మోస్ట్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్లో అందరిలో చూసింది నేను. ఆ హెవీనెస్ వాళ్ళు క్యారీ చేయరు. నేను ఇది అని ఇలా అవన్నీ ఉండవు. దే ఆర్ వెరీ షూర్, కొంచెం గ్రౌండెడ్గానే ఉంటారు. 100% అలా ఉంటారా? ఐ డోంట్ నో. బట్ నేను చూసినంతవరకు, గమనించినంతవరకు ఒక మమ్ముట్టి గారైనా, ఒక మంచి స్టేచర్ ఉన్న వాళ్ళందరూ కూడా రియాలిటీలోనే ఉంటారు కొంచెం వాళ్ళు. అంటే ఆల్రెడీ అంత స్టేజ్లో ఉండి ఇది కూడా క్యారీ చేస్తే కష్టం, బరువు మనిషికి. ఎగ్జాక్ట్లీ. చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది ఇంకా, అందుకని తీసేస్తారు. అలాంటి వాళ్ళని కూడా చూసాను. తీసేస్తారు అది అలా బాగా అంటే అగైన్ దే ఆర్ నాట్ ఇన్ ద టాప్. కొంచెం మేబీ అందుకే తెలియదు మనకి, యూనో బాగా చిన్న చిన్న వాటికి ఫీల్ అయిపోయి బాగా యూనో అలాంటి వాళ్ళని చూస్తే పాపం మా యాక్టర్స్ కూడా యూనో తెలుసో తెలియకో అది చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళని చూసి నేను అనుకుంటా పాపం అనుష్క గారిని చూసిన తర్వాత ఇవన్నీ కొంచెం యూనో అంతే కదా. సో ఆవిడలో నాకు మోస్ట్ నచ్చిన క్వాలిటీ ఈజ్, అందరూ చెప్పినట్టే మంచితనం అని అంటాను, కానీ అంతకు మించి షీఈ్ అ గుడ్ లిసనర్. ఓకే. ఎవరైనా చెప్తుంటే ఆవిడ వింటారు ప్రాపర్గా. వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఏంటి మీ స్టోరీ ఏంటి? ఆవిడ జెన్యున్గా ఇప్పుడు కూర్చున్న 2 నిమిషాలు కూడా ఆవిడకి ఏం అవసరం, నేను ఒక కొత్త న్యూ కమర్ని బాహుబలి సెట్లో, పక్కన నువ్వు రా అని చైర్ తెప్పించి కూర్చొని చెప్పు నీ గురించి అని కనుక్కున్నారు. నా స్టోరీ ఏంటో తెలుసుకున్నారు ఆవిడ, కొన్ని సలహాలు ఇచ్చారు. ఏం అవసరం ఆవిడకి? కలవలేదు, నేను ఆ తర్వాత కలవలేదు, కానీ ఫోన్లోనే తనకు వీలైనప్పుడల్లా షీ విల్ రెస్పాండ్. నాకు గుర్తొచ్చినప్పుడల్లా నేను పెడతాను మెసేజ్. ఎస్ నేను నీకు సపోర్ట్గా ఉన్నాను అని చెప్పకుండానే ఆవిడ చెప్తారు జనాలకి. గ్రేట్ కదా, గ్రేట్ అండి. అది ఎంతమంది చేస్తారన్నా, ఒక్కొక్కరు అంత దూరం వేసుకుంటారు చేయరు. సో ఒక ఇంటర్వ్యూలో నేను తేజ గారు అనుకుంటే, డైరెక్టర్ తేజ గారు ఒక ఇంటర్వ్యూలో చూశాను చెప్పడం, మన గుడ్ విల్ అనేది స్టార్డమ్లో చాలా అది కలిసి వస్తుంది అని. మంచి పనులు చేసిన వాళ్ళకి అట్లీస్ట్ నెక్స్ట్ తరం వాళ్ళకైనా అది వస్తుంది అని. ఇప్పుడు కృష్ణ గారు చేసిన మంచి పనులకి మహేష్ బాబు స్టార్డమ్ అని ఆయన అలా ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో అలా అనుష్క గారు చేసిన మంచి పనులకి ఐ థింక్ ఆల్ దట్ స్టార్డమ్ దట్ షీ హ్యాస్ టుడే, దానికి ఒక అర్థం ఉంది. నేను కూడా ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరు హీరోస్ తెలిసే కదా మేడం, చాలా డౌన్ టు ఎర్త్. ఇప్పుడున్న స్టార్ హీరోస్ ఎస్పెషల్లీ మన తెలుగు ఇండస్ట్రీలో నేను చూసిన వరకు వచ్చింది స్టార్ లేకపోతే పెద్ద యాక్టరా, ఒక చిన్న యాంకరా, పెద్ద యాంకరా, చిన్న జర్నలిస్టా, పెద్ద జర్నలిస్టా కాదు, ఒక మనిషికి విలువ. అది మన ఇప్పుడున్న స్టార్ హీరోస్ అందరికీ ఉంది. ఆ క్వాలిటీ ఇంపార్టెంట్ అండి. అది ఉంటేనే అందరూ మీతో వర్క్ చేయాలనుకుంటారు. ఎందుకంటే ఒకళ్ళ కింద భయపడి వర్క్ చేయాల్సిన రోజులు పోయాయి ఇప్పుడు. అవును. ఇష్టం లేకపోతే దే విల్ మూవ్ ఆన్. అవును. బట్ ఇప్పుడు 2 పిల్లలకి అమ్మ కదా, ఎస్, కష్టంగా ఉందా లేకపోతే షూట్స్ చేసుకోవడానికి? చాలా కష్టంగా ఉంది, బట్ ఇష్టమైన కష్టం అంతే. కాబట్టి కంప్లైంట్ చేయడానికి ఏం లేదు. ఎస్, నిద్ర ఉండదు. ఎస్, టైంకి మనకు కావాల్సిన పనులు జరగవు. ఎస్, మనకంటూ ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో కార్లో కూర్చొని దూకున్న వెళ్ళిన ఈవెంట్స్ ఉన్నాయి. అక్కడ నేనే చీఫ్ గెస్ట్, బట్ ఇంట్లో వీళ్ళందరివి డైపర్లు మార్చి అడ్జస్ట్ ఇచ్చేసి మర్చిపోతాను, అసలు గుర్తుండదు. బట్ అలా మనం అంటే సెల్ఫ్నే మైమరిచిపోయి చేసేది మాత్రం మదర్హుడ్ అండి. అంతే. ఆడవాళ్ళకి అదొక గిఫ్ట్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్, గాడ్స్ గ్రేస్. అండ్ అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. సో ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్, సోషల్ లైఫ్ కూడా ఉండడం ముఖ్యం. మధ్య మధ్యలో ఫ్రెండ్స్ని కూడా కనబడుతూ, తర్వాత ఒకప్పుడు హాయిగా వెళ్ళి యూనో పార్టీ చేయడమో, లేకపోతే దీనికి మరి లైవ్ బ్యాండ్స్ వినడం, ఇలాంటివన్నీ ట్రావెల్ చేసేవాళ్ళం.
అవన్నీ కొంచెం ఇప్పుడు మిస్ అయింది. పిల్లలు చిన్నగా ఉండడం చిన్నగా. వల్ల హోల్డ్ లో పెట్టాము. మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్ళిందా కష్టం. మేబీ, బట్ మై హస్బెండ్ హీస్ అ ప్రాపర్, హీ లవ్స్ టు గో అవుట్, మంచి పార్టీ యానిమల్ అదంతా ఉంది. కానీ కొంచెం ఇప్పుడు అబ్బా అని అనుకుంటూ ఉంటాం ఇద్దరం. వీఆర్ బ్లెస్డ్. బిఫోర్ అంతా ఇంత టెక్నాలజీ లేదు. ఇప్పుడు సీసీ కెమెరాలో చూడొచ్చు బాబు ఏం చేస్తున్నాడు, కేర్ టేకర్ బాగా చూసుకుంటుందా లేదా, తినిపిస్తుందా లేదా, ఏడుస్తున్నాడా లేదా. ఇంత ముందంతా 5-6 పిల్లల్ని కానీ ఎలాగన్నారు నిజంగా. ఈయన ఉంటే డ్యూటీ ఆమె మార్చుకోవాలి, ఆమె ఉంటే ఏం మార్చుకోవాలి, అమ్మమ్మ ఉంటే తాతయ్య మార్చుకోవాలి, అలా ఉండేది. మరి కరెక్ట్, మనం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అండ్ ఇంకోటి నాకు అదృష్టం ఏంటంటే, బికాస్ ఆఫ్ ఫ్రీలాన్సర్, నాది 9 to 5 ఉద్యోగం కాదు, ఏ కంపెనీకి రోజు వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రాజెక్ట్ వచ్చినప్పుడే బయటకు వెళ్తాను. ఇప్పుడు నెలలో ఒక 10 days వర్కింగ్ ఉందనుకోండి, మిగతా టైం అంతా పిల్లలతోనే ఉంటాను. ఓకే, కంప్లీట్లీ అట్ హోమ్. హెల్ప్ తీసుకుంటాను ఒక వంటకి, బేసిక్ పనికి అంతా కూడా ఐ హ్యావ్, అందరు ఉన్నారు. ఎందుకని ఇంకా అవన్నీ కూడా మనం తీసుకుంటే బై గాడ్స్ గ్రేస్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. బట్ మ్యాక్సిమం టైం బై చాయిస్ మొత్తం పిల్లలతోనే ఉంటాయి. ఎక్కువ వెస్టర్న్ ఇష్టమా లేకపోతే ట్రెడిషనల్గా ఉండటం ఇష్టమా? అంటే ఇప్పుడు నేను చేసే వర్క్, ప్రోగ్రామ్స్ అయినా, క్లాసికల్ డాన్స్ అయినా, ఇవన్నీ కూడా ఎక్కువగా ట్రెడిషనల్ అటైర్సే కాబట్టి అలాగే తెర మీద కనిపించడం జరిగింది. మామూలుగా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, క్యాజువల్గా ఉన్నప్పుడు ఐఎమ్ క్యాజువల్గా డ్రెస్ అవుతాను. యా ఐ లవ్ టు ఎక్స్ప్లోర్ యాక్చువల్లీ. డ్రెస్సెస్ అయినా, గౌన్స్ అయినా, ఫ్రాక్స్ అయినా, స్మార్ట్గా రెడీ అవ్వడం నాకు ఇష్టం. ఐ లైక్ టు డూ దట్. చీరలో ఎంత బాగుంటాం అమ్మా అని చెప్పినారు, ఎంతమంది ఉంటారు? 90% అదే చెప్తారు. చాలా కాంప్లిమెంట్స్కి ఏమండి కోకొల్లలు ఇచ్చిన వాళ్ళు ఇస్తూనే ఉంటారు. అదే ఎక్కకుండా చూసుకోవాలి కదండి రోషన్ గారు. మా ఇండస్ట్రీలో అదే కదా వచ్చింది. ఇంకా అవన్నీ వింటూ పోతే అలా హనుమంతుడు మన రావడం ముందు ఇలానే. బట్ దట్ షుడ్ నాట్ హ్యాపెన్. ఎప్పుడు మనం ఒదిగి ఉండాలని, ఇదిగో అనుష్క ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవడం. ఏదైనా ఒకటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉందా మీ లైఫ్లో? పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే అదేనండి, మొన్న ఈ మధ్య స్వప్న గారితో ఇంటర్వ్యూలో చెప్పాను దట్ 8th month ఉన్నప్పుడు నాకు కోవిడ్ వచ్చింది. మీకు కోవిడ్ వచ్చింది? నాకు డెల్టా వేరియంట్. ఇంకా మా బాబు అప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఎందుకంటే హోమ్ ఐసోలేషన్లో బయటకు వచ్చే పరిస్థితి కాదు అది. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మెడికేషన్ తీసుకోలేం కదా. సో కాంటినెంటల్ హాస్పిటల్స్లో 5 days ఉండి బయటకు వచ్చి అదొక ఎక్స్పీరియన్స్ లేండి. దట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. చాలా నేర్చుకున్నాం లైఫ్లో అవన్నీ చూసి. అది భయపడ్డారా? కడుపులో బిడ్డకి ఏమైనా అవుతుందేమో? 200% ఆ భయం ఉండింది. యాక్చువల్లీ లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చేసి 40%. నాకే లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. దెన్ 40% లంగ్ ఇన్ఫెక్షన్. అమ్మో అంతవరకు వెళ్తుందేమో, బిడ్డ సేఫ్గానే ఉంది అని ఎప్పటికప్పుడు దీంట్లో స్కాన్స్లో కూడా తెలిసింది. కానీ న్యూస్ చాలా భయంకరంగా ఉండింది అప్పట్లో. అదంతా విని భయపడ్డా. ఇంట్లో వాళ్ళు కూడా చాలా అనుకున్నారు. ఎందుకంటే ఎప్పుడు అంతవరకు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, హాస్పిటల్ జోలికి కూడా వెళ్ళింది లేదు. ఆల్దో అమ్మ యాజ్ అ డాక్టర్ అండ్ ఆల్ దాట్. బట్ అలా అయింది ఎందుకో మరి. బట్ ఆఫ్టర్ దట్ థింగ్స్ హ్యావ్ బీన్ వెరీ వెరీ ఫైన్. ఓకే, నాకు కూడా ఒక రియాలిటీ చెక్ వచ్చింది లైఫ్ అంటే ఏంటో. అప్పుడైనా కొంచెం బాధపడింది ఎక్కువ లైఫ్లో? ఎస్, మ్యాక్సిమం అదేనండి, మ్యాక్సిమం అదే. తర్వాత కూడా చాలా పిల్లలు పుట్టిన తర్వాత కూడా అదే నైటీలు వేసుకొని ఇంట్లో ఉండి అలా గ్లూమీగా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి.